జై భీమ్ మిత్రులారా, సర్వజన హితాయ సర్వజన సుఖాయ గౌతమ బుద్ధుని నినాదము. మన భారతదేశం సమస్య జటిలంగా ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వత్వం నేటి పాలకుల వల్ల అందరి ద్రాక్ష పండులాగా ఉంది. ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది. నాడు 1805, 1806 ఫ్రాన్స్, నెపోలియన్, రష్యా పెద్ద దేశం మీద దండయాత్ర చేసి విజయం సాధించారు. వన్ లీడర్, వన్ క్యాడర్, వన్ మెన్ ఆర్మీ అనే సిద్ధాంతాన్ని నమ్మి అదను చేసి యుద్ధం చేసి గెలిచినాడు. 1835లో రష్యా దేశం విద్యా విధానాన్ని ఆంగ్లేయులు మన దేశానికి తీసుకువచ్చి ప్రవేశపెట్టారు. దీనినే మెకేలే విద్యా విధానం అంటారు. రంగులో, రక్తంలో, DNA రూపంలో భారతీయుడై ఉండి బానిసత్వంతో జీవించాలి అని బ్యూరోక్రసీ రాజకీయ నాయకులకు అనుకూలమై బానిసత్వంతో ఉండాలనే ఆలోచనతోనే ఏ రూల్ ఆఫ్ ఇండియా మూమెంట్, బీజేపీ ఇన్ఈక్వాలిటీ మిషనరీ మూమెంటు, RSS, కమ్యూనిజం 1925లో స్థాపించారు. బహుజన మూమెంటు, ఈక్వాలిటీ, సమానత్వ మూమెంట్ క్రీస్తుపూర్వం బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి పరిపాలనా ఆశయాలను పుణికిపుచ్చుకొని క్రీస్తు శకం పూలే అంబేద్కర్ ఆశయాలు అమలుపరచాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించిన తర్వాత 28 సంవత్సరాలకు కాన్షీరామ్ గారు ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ద్వారా చలనం చెంది సైంటిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ అంబేద్కర్ ఇజాన్ని తన భుజాన వేసుకొని ఏప్రిల్ 14, 1984లో బహుజన్ రాజకీయ మూమెంటు తీసుకున్నాడు. చరిత్ర మరిచిన వాడు చరిత్రను నిర్మించలేడు. మంచి మౌనంగా ఉన్నంతకాలం చెడు చెలరేగిపోతుంది అనే సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని ఉద్యమం చేశాడు. బహుజన్ సమాజ్ పార్టీ పితామహుడు కాన్షీరామ్ గారు ఈ పోరాటాన్ని చేసి 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా
నిర్మించాడు. క్రాంతి యుగం వర్సెస్ మరియు చెంచా యుగం నేటి వరకు కొనసాగుతుంది. మన బహుజనులు అగ్రవర్ణ పార్టీల చెంచాలుగా మారిండ్రు. చెంచా పట్టుకున్న చేతులను పట్టుకొని వారిని మార్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 1945లో క్రాంతియుగం మొదలైంది. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన బహుజన నాయకులు కాంగ్రెస్లో చేరారు. అందులో బాబు జగజ్జీవనరావు మనువాద పార్టీలకు మొట్టమొదటి చెంచాగా మారినాడు. అదేవిధంగా అసలైన క్రాంతియుగం భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, స్వాతంత్రం, సిరి సంపదలతో బహుజనులు జీవించినంతకాలం మౌర్య సామ్రాజ్యం సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలనలో నాడు 39 సంవత్సరాలు పరిపాలించారు. అట్టి పరిపాలన కాలానికి బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ యుద్ధం చేస్తుంది. నేటి వరకు బహుజనులు అపజయాలను మూటగట్టుకుంటున్నాం. కేవలం మన జాతిలో ఉన్న చెంచా, వేట, పూరేడు పిట్టలు వీరి మన ఆత్మగౌరవంతో పాటు సంపదకు దూరం అవుతున్నాం. బానిసత్వంలో జీవిస్తున్నాం. ముఖ్యంగా నాడు జ్యోతిరావు పూలే సోయిలేని సమాజాన్ని సోయి కల్పించాలి, బ్రాహ్మణుల కోసం వ్రాసినటువంటి మనధర్మశాస్త్రం క్రీస్తుపూర్వం 180 సంవత్సరాల క్రితం ఈ మనధర్మశాస్త్రాన్ని వారి కోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనధర్మశాస్త్రానికి అమలు చేయాలని బీజేపీ ఉర్రూతలూగుతుంది. సనాతన ధర్మం పేరుతో మళ్ళీ ఇన్ఈక్వాలిటీని అభివృద్ధి చేయాలని ఆశయాలతో ఉన్నది. మన బహుజనుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. సోయి ఉంటే సోయిలేని సమాజాన్ని సోయి కల్పించాలని ఉద్యమం చేశారు. అంతటితో ఆగకుండా భారతీయులై ఉండి స్త్రీ పురుష లింగభేదం లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు తీసుకురావాలని బ్రిటిష్ వారితో తన తెలివితేటలు ప్రదర్శించి ఓటు హక్కు తీసుకొచ్చారు. వద్దన్నది మితవాదులైనటువంటి గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, జిన్నా గారు పన్ను కట్టే వారికి, చదువుకున్న వారికి, సంపన్నులు మాత్రమే ఓటు హక్కు ఉండాలని వ్యతిరేకించినారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వినకుండా సర్వ బహుజనులైనటువంటి భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. సబ్బండ జాతికి ఓటు హక్కు వద్దు అన్నది బ్రాహ్మణిజం. సబ్బండ జాతికి ఓటు హక్కు కల్పించాడు అంబేద్కర్ గారు.
వద్దు అన్నవారికి నేటి వరకు ఓటు వేస్తున్నాం. ఓటు హక్కు కల్పించిన వారికి మనం ఓటు వేయడం లేదు. దీనికి కారణం విద్యా విధాన లోపం. మెకెలే విద్యా విధానం బానిసత్వాన్ని పెంపొందించడానికే ఉన్నది. అట్టి మెకెలే విద్యా విధానాన్ని రద్దుపరిచి శాస్త్రీయ విద్యా విధానం కొనసాగించాలి. కానీ నాడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన రష్యా దేశం యొక్క విద్యా విధానం కొనసాగిస్తూ వాళ్ళు 250 సంవత్సరాలు పరిపాలించారు. మరి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మహనీయుల చరిత్ర, భారతదేశం యొక్క రాజ్యాంగ రచన యొక్క విలువలు, ఆర్టికల్స్, అదేవిధంగా ఓటు విలువ, జ్యోతిరావు పూలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టకపోవడం పెద్ద కుట్ర. భారతదేశంలో ఒకే విద్యా విధానం ఉండాలి. అదేవిధంగా విలువైన వైద్యం అందించాలి. భూమిని జాత్యం చేయాలని, ఉద్యోగ ఉపాధి కల్పించాలని కలలుగన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమం మరుగున పడడానికి కారణము కేవలం గాంధీ గారే. ఎందుకంటే నాడు సామాజిక పరివర్తన ఉద్యమం జరిగింది, ప్రజాస్వామ్యము మనుగడ చెందదు అని వాదించారు. తిలక్ అదంతా పక్కన పెట్టి స్వరాజ్యమైన జన్మ హక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకుని వచ్చి అదే బ్రాహ్మణిజాన్ని నేటి కొనసాగిస్తున్నారు. మిత్రులారా, మన ఓటు వెలగట్టలేనిది, కన్న బిడ్డ కన్నా విలువైనది. కన్న బిడ్డ ప్రమాదం జరిగితే ఆ కుటుంబం నష్టపోతుంది. అదే నీ కన్నబిడ్డ లాంటి ఓటు నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీ ఇల్లే కాదు, దేశంలో ఉన్నటువంటి సమసమాజం పతనమవుతుంది. కనుక కర్ణుని సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు మన ఓటు దుర్వినియోగం వల్ల భూమికి దూరం, చదువుకు దూరం, వైద్యానికి దూరం, ఉద్యోగానికి దూరం, ఉపాధికి దూరం అవుతున్నాము. ఉచిత పథకాలు పెట్టి చావకుండా బ్రతకకుండా ఓటు రాజకీయం చేస్తున్నారు నేటి పాలకులు. ఇంత సుదీర్ఘమైనటువంటి వీడియో విని మారుతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు మారపల్లి మొగులయ్య, కరీంనగర్ బీఎస్పీ జోనల్ కోఆర్డినేటర్ను. ఎంపీగా 2024లో ఎంపీగా పోటీ చేశాను. అందరికీ జై భీమ్, జై భారత్. పూలే అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.